ఒక 40-50 సంవత్సరాల క్రితం గ్రామాల్లో కాదు, పట్టణాల్లో కాదు, నగరాల్లో కాదు, ఎక్కడ చూసినా కూడా సమిష్టి కుటుంబాలే ఉంటూ ఉండేవి. తల్లిదండ్రుల తర్వాత ఆ కుటుంబంలో పెద్ద అన్నగారు కుటుంబ బాధ్యత అన్నీ కూడా తీసుకుంటూ అందరి అన్నదమ్ముల్ని ఎంతో ఆప్యాయతగా చూస్తూ వాళ్ళందరి అభివృద్ధి కోరుకుంటూ ఉండేవారు. పండగలకి, పబ్బాలకి, దేనికైనా సరే ఒక పండగ వాతావరణమే నెలకొని ఉండేది. అలాంటి పల్లెటూరు వాతావరణాలు, సమిష్టి కుటుంబాలు ఈ రోజుల్లో కరువైపోయాయి. మళ్ళీ అలాంటి వచ్చినట్లయితే ఎంతో సంతోషంగా ఉంటుంది. రావాలని నా కోరిక. 1972లో పండంటి కాపురం అనేటువంటి సినిమా వచ్చింది. ఆ యొక్క సినిమాలో అన్నదమ్ముల యొక్క పాటని ఇప్పుడు పాడడం జరుగుతుంది. ఆ యొక్క పాటని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు. ఎస్వి రంగారావు గారు అభినయం చేశారు. ఆ యొక్క పాటను పాడుతున్నాను. బాబూ వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. బాబూ వినరా అన్నాదమ్ముల కథ ఒకటి, ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు, ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు. అన్నంటే తమ్ములకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే. బాబూ వినరా అన్నారమ్ముల కథ ఒకటి, అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ములకు జరగాలి పెళ్ళి పేరంటాలు, పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి, కలకాలం ఇలాగే కలిసి ఉండాలి. బాబూ వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. బాబూ వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. ధన్యవాదాలు.